ఉప్పి సార్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అండ్ నేను ఆయన సినిమాలు చూసి అంటే కొంచెం అప్పుడప్పుడు నన్ను అంటుంటారనమాట, కొంచెం మ్యాడ్నెస్ ఇట్లాంటి పదాలు ఉన్నప్పుడల్లా కొంచెం వాటన్నిటికీ ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉండుంటుంది ఖచ్చితంగా. బికాజ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఒరిజినల్ థింకర్స్ ఇన్ ఇండియా. అండ్ ఆ పోస్టర్ నాకు ఎలా తెలిసిందంటే, ఐ థింక్ మా వాడు కూడా కొంచెం మ్యాడ్నెస్, మీరు చూస్తున్నారు కదా, ఈ రావు బహదూర్ గారికి కూడా కొంచెం యూనో వేరే జోన్లో ఉంటాడనమాట. సో ఈ ఐడియాస్ మా మార్కెటింగ్ టీమ్ ఈ ఐడియాస్ ప్రజెంట్ చేసినప్పుడు దట్ ఆ రివర్స్లో బోర్డు పట్టుకోవటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ మేమందరం వి వెంట అహెడ్ అండ్ వి లైక్ అనురాగ్ అండ్ మార్కెటింగ్ టీమ్ దే డిస్కస్డ్ అండ్ దే డిడ్ ఇట్. నాకు ఉప్పి సార్ అది చేశారు అని చెప్పి ఆ పోస్టర్ బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ట్యాగ్ చేసి ఒకళ్ళు ఎవరో పెట్టారనమాట. అప్పుడు దాకా నాకు తెలీదు అలాంటి ఒక కట్అవుట్ ఉందని చెప్పి. బట్ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. మా జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఉపేంద్ర గారు లాంటి వాళ్ళు చేసినటువంటి పని మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతుందన్న, స్టీవెన్ స్పిల్బర్గ్ ఎప్పుడో 70s 80s తీసిన సినిమా లాంటి సినిమా ఒకటి మేము తీసామన్నా మేము కాపీ కొట్టాం అనుకోవద్దు. 50-60 సంవత్సరాల తర్వాత ఆ అవకాశం మాకు వస్తుంది అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. మా జనరేషన్కి ఆ అవకాశం వస్తుంది అనుకోండి. దీపా థామస్, యు ఆర్ డూయింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఏ డెబ్యూ ఫిల్మ్ ఇన్ Telugu, and that is being backed up by brilliant people like Anurag and Sharath, and voiced over by a superstar called Mahesh Babu, and a magnum opus for a growing hero like Satyadev in Telugu film industry, and a brilliant, very hard-working project for the director. You are the part of such a combination now for the first film in Telugu. What is your experience in this, basing on all these elements? First of all, andarki namaskaram. And thank you so much for coming out of the loop of Kamal Hassan sir. Oh my God. Yeah. See, you people kept us in that okay. loop. Okay, thank you sir. I'll continue with the question what you've asked now. You people kept it. What is it? Sir, I'm very, very grateful to Devudu for giving me this beautiful opportunity in Telugu film industry. I never thought that I could work in TFI because it's a dream come true moment in my life. I'm very thankful to the director Venkatesh Mahagaru. As I already said that Care of Kanjaramalam is one of my favorite films. And yes, working with such a wonderful, brilliant actor like Satyadev Garu is exactly a dream come true moment for me. And also మహేష్ బాబు గారు బ్యానర్ ద్వారా లాంచ్ అవ్వడం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. To say this, and thank you so much Namrata ma'am. I got to know that you were listening to this script for around 6 hours. Thank you so much for giving me a new chapter in my life. That's it. Mr. నెక్స్ట్ టైం తను వచ్చేటప్పటికి తెలుగు నీకు బాగా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం ఇందా నుంచి నవ్వుతుంటే ఏంటి ఏమంటున్నారు అని కోరుతుంది. నెక్స్ట్ టైం యుల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఫర్ దిస్ టైం ప్లీజ్ విల్ యూస్ సబ్ టైటిల్స్ ఫర్ దిస్ వన్. మిస్టర్ స్మరణ్ సాయి గారు, yes sir, ఈ ఫిల్మ్ ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. యూ మైట్ బీ కన్వెన్షనల్ ఇన్ ప్రొజెక్టింగ్ ది నోట్స్ అండ్ నొటేషన్స్ అండ్ ఆల్ దట్, కానీ మీకు పాటలు చేయడానికి సరి అయిన అవకాశం, ఆ సిచ్యువేషన్స్, లేదా కేవలం ఆర్ఆర్ బేసు ఆర్ఆర్ ఎక్సలెన్స్ మీదే మీకు పేరు వస్తుందా? సాంగ్స్ కూడా మీరు ఆర్ యూ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ది సిచ్యువేషన్స్ యు ఆర్ గివెన్ టు డూ? both sir, songs as well as score. Okay, absolutely. I treat it as a single thing, songs and score. Songs nunche score derive ayindi, so the background score is derived from the songs. ఓకే. నేను ఎందుకు ఈ మాట అడిగానంటే, ఈ మధ్య రోజుల్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, మాంటేజ్ సాంగ్స్ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక ఇళయరాజా గారి టైంలో మ్యూజిక్ లాగా మన ప్రిడిసెసర్స్ వాళ్ళు చేసినట్టుగా ప్రాపర్ సిచ్యువేషనల్ గ్రిప్ సాంగ్స్కి దొరకట్లా. నేను ఆ యాంగిల్లో అడిగాను. అబ్సల్యూట్లీ, ఇదైతే మ్యూజికల్ ఫెస్టే సార్. ఓకే, దేర్ ఇస్ స్టోరీ ఇన్ దీస్ సాంగ్స్. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇస్ స్టిల్ నాట్ అవుట్. అది సినిమాలో ఉంది. బికాజ్ సో దట్ టెల్స్ అ లాట్ ఆఫ్ స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ musical fest. Songs will tell story. Sir, every song is actually part of the story. A song is not there for the sake of a song at all.
and Sai Smaran that way has delivered phenomenal work for the songs and the background score. No doubt about it. He landed a